హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం SAE 3402 చూద్దాం. దట్ ఈస్ అష్యూరెన్స్ రిపోర్ట్స్ ఆన్ కంట్రోల్స్ అట్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇది హార్డ్లీ 10 minutes పడుతుంది. SA 402 మీరు ఆల్రెడీ చూసుంటే అప్లోడ్ చేసింది అది. అంతే, 10 minutes మించి ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పానుగా మరి SAE 3402 ఎలా అప్లికబుల్ అవుతుందని చెప్పి. సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ని SAE 3402 కింద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు ఫర్ కంట్రోల్స్ అట్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఏ నాన్ ఫైనాన్షియల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. సో SAE 3402 కింద కవర్ అవుతుంది. అతను కూడా CEO ఉంటాడు. సో ఇక్కడ ఇతని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనకు తెలుసుగా టైప్ 2 రిపోర్ట్కి ఏమేమి ఉంటాయి. DDO డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్. డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే వాటి యొక్క సిస్టమ్స్, కంట్రోల్స్ అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి త్రూ అవుట్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆర్ ఫెయిర్లీ ప్రజెంటెడా కాదా అని చెప్పి చూస్తారు. దాని తర్వాత ఆ డిజైనింగ్ కంట్రోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి సూటబుల్గా డిజైన్ అయినాయా లేదా చూస్తారు. దాంతో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ కంట్రోల్స్ అనేవి త్రూ అవుట్ ద స్పెసిఫిక్ పీరియడ్ ఎఫెక్టివ్గా వర్క్ అయినాయా లేదా అంటే ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది చెక్ చేస్తారు. సో ఇది వాడి యొక్క ఆబ్జెక్టివ్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ అబౌట్. దాని తర్వాత టైప్ 1, టైప్ 2 రిపోర్ట్స్ మీకు ఆల్రెడీ తెలుసుగా. రిపోర్ట్ ఆన్ ద డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ ఆఫ్ ది కంట్రోల్స్ అయితే టైప్ 1 రిపోర్టు. రిపోర్ట్ ఆన్ ది డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ అయితే టైప్ 2 రిపోర్ట్స్. సో అది అయిపోయింది. సో హౌ సచ్ ఎంగేజ్మెంట్ ఈస్ ప్రొసీడెడ్ విత్. సర్వీస్ ఆడిటర్ ఆర్డినరీ పర్ఫార్మ్స్ ఫాలోయింగ్ ప్రొసీజర్స్. సో వీడు ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలంటే వీడు ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇండిపెండెన్స్ ఉండాలి. అదే పాయింట్. కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ ఇండిపెండెన్స్ ఉండాలి. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అండ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చేయాలి ఏమైనా ఉంటే. దాని తర్వాత ఏంటంటే మెటీరియాలిటీని కన్సిడర్ చేయాలి. సో మనం అక్కడ పాయింట్ డిస్కస్ చేసాం, గుర్తుందా? అప్టైనింగ్ ది అండర్స్టాండింగ్ అయినప్పుడు ఆ మెటీరియాలిటీ పాయింట్ ఉంది చూసారా, 25% ఆఫ్ ది టోటల్ కాస్ట్ అలా డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియాలిటీ చూడాలి. దాని తర్వాత అప్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఎవాల్యుయేట్ వెదర్ దీస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫెయిర్లీ ప్రజెంటెడ్. సో ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో కంట్రోల్స్ రిలేటెడ్ ఇది ఫెయిర్గా ప్రజెంట్ చేశారా లేదా. అండ్ డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ ఆఫ్ ది కంట్రోల్స్కి ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. దాంతో ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ కూడా అంటే ఎవిడెన్స్ అనేది కన్సిడర్ చేయాలి. సో అది ఇన్ కేస్ ఆఫ్ టైప్ 2 రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఎలా చేస్తాం, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ పర్ఫామ్ చేస్తే మనకి ఏంటంటే ఎవిడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ టు డిటర్మైన్ వెదర్ స్పెసిఫిక్ వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ కెన్ బి యూజ్డ్. సో ఇదేంటంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అంటే ఏంటంటే SA 600 అనేది వస్తాయి కదా, దాంట్లో ఉంటుంది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అది. సో దాంట్లో మనం కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇండిపెండెన్స్ ఉండాలి, ఆల్రెడీ పర్ఫామ్ చేసిన వర్క్ అయి ఉండకూడదు, సంథింగ్ ఏమి ఉంటాయి కదా, ఆ కండిషన్ బేస్ చేసుకొని వాళ్ళ వర్క్ని ఏదైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చా అనే పాయింట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆస్కింగ్ ఫర్ రిటర్న్ రిప్రజెంటేషన్. మేనేజ్మెంట్ అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్స్ అనేది తీసుకోవాలి. సో రిటర్న్ రిప్రజెంటేషన్ అనేవి ఏంటి. సో రీఅఫర్మ్ ది అసర్షన్స్ అకాంపనీయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సిస్టమ్. సో మీకు ఇక్కడ ఈ అసర్షన్ అనే పాయింట్ కూడా మీకు SA 402లో చెప్పాను. కంప్లీట్నెస్, అకరెన్స్, ఇవన్నీ రీజనబుల్నెస్, ఇవన్నీ ఏవైతే మనోడు ఇస్తాడో అవే ఇక్కడ కూడా మనం వీడు పర్ఫామ్ చేసే యాక్టివిటీ అప్పుడు ఏంటంటే మనకు సంబంధించింది ఆ కంట్రోల్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఆ అసర్షన్స్ అనేవి కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్ కన్సిడర్ చేసామా లేదా అనేది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ సర్వీస్ ఆర్డర్ విత్ ఆల్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్. సర్వీస్ ఆర్డర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. దాంతో ఏంటంటే ఒక 4 మ్యాటర్స్ ఉంటాయి. ఆ 4 మ్యాటర్స్ అనేవి డిస్క్లోజ్ చేశారా లేదా అనేది పాయింట్. దాని మీద రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ డిస్క్లోజ్ చేశారా లేదా పాయింట్స్ ఏంటయ్యా అంటే ఫ్రాడ్ ఆర్ నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అట్రిబ్యూటబుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ దట్ మే ఎఫెక్ట్ యూజర్ ఎంటిటీస్. సో ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైనా ఫ్రాడ్ ఆర్ నాన్ కంప్లైన్స్ ఏదైనా జరిగింది, సో దానివల్ల యూజర్ ఎంటిటీకి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా, అదో పాయింట్. నెక్స్ట్ డిజైన్ డెఫిషియన్సీ ఇన్ కంట్రోల్స్. డిజైనింగ్ ఏవైతే చేశారో మెథడ్స్, కంట్రోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అవి ఏమైనా డెఫిషియంట్గా ఉన్నాయా. అండ్ ఇన్స్టాన్సెస్ వేర్ కంట్రోల్స్ హ్యావ్ నాట్ ఆపరేటెడ్ యాజ్ డిస్క్రైబ్డ్. కంట్రోల్స్ ఆర్ నాట్ ఆపరేటెడ్ టైప్ 2 రిపోర్ట్, నాట్ ఆపరేటెడ్ యాజ్ డిజైన్డ్. సో ఎప్పుడైనా సరే ఏదైనా కేసులో ఇవి కంట్రోల్స్ అనేవి ఎప్పుడైనా సరే ల్యాప్స్ అయినాయా అంటే వర్క్ అవ్వలేదా. ఎనీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దట్ కుడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ సర్వీస్ ఆడిటర్ రిపోర్ట్. సో ఇంకేమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయా దట్ వుడ్ ఎఫెక్ట్ ది సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్, అది పాయింట్. సో ఇవన్నీ రిటర్న్ రిప్రజెంటేషన్స్. నెక్స్ట్
modified opinions on controls at service organization. If service auditor concludes that description does not fairly present the system as designed and implemented, controls not suitably designed, controls tested did not operate effectively, or he is unable to obtain sufficient appropriate audit evidence. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఫేర్గా ప్రజెంట్ చేయాల. నెక్స్ట్ డిజైన్ సూటబుల్గా డిజైన్ చేయలేదు. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ టెస్ట్ చేశారు కానీ అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వలేదు. లేదు ఈ 3 కాదు, అసలు ఇన్ఫర్మేషన్ మనోడు అనేబుల్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఈ 4 కేసుల్లో ఏమవుతుందంటే ఒపీనియన్ అనేది మాడిఫై చేయొచ్చు అండ్ మోడిఫికేషన్ యొక్క క్లియర్ రీజన్స్ అనేవి డిస్క్లోజ్ చేయాలి. సో ఇంతటితో మెయిన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ది సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్. ఈ సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్ అనేది ఏంటంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీరు ఇక్కడ రాయాలనుకుంటే ఏముంటుంది, ఫస్ట్ ఏముంటుంది టైటిల్, అడ్రస్, మనం ఎవరికి రాస్తున్నాము, దాని తర్వాత ఏంటంటే ఈ డిడిఓ గురించి ఏంటంటే స్పెసిఫిక్గా రాయండి. డిస్క్రిప్షన్ వాస్ వెదర్ ఫెయిర్లీ ప్రెజెంటెడ్ ఆర్ నాట్, డిజైన్స్ ఆర్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్, ప్రాపర్లీ డిజైన్డ్ ఆర్ నాట్, కంట్రోల్స్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్, ఆ పాయింట్స్ రాయండి. ఇంకా లాస్ట్లో ఏం రాస్తాము, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్, సిగ్నేచరు, ప్లేస్ ఆఫ్ సిగ్నేచరు, డేట్ ఆఫ్ రిపోర్టు, ఈ పాయింట్స్ రాయండి. అంటే ఇది మొత్తం ఇది ఏంటంటే ఇప్పుడు మనకి స్పెషలైజ్డ్ ఏరియాస్ మొత్తంలో ఏంటంటే మనకి ఈ రిపోర్ట్ అనేది ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ అనేది అంటే కంటిన్యూస్గా వస్తుంది. సో ప్రతి దాంట్లో డిఫరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరలైజ్గా మన స్టాండర్డ్ ఏమైతే నేర్చుకున్నామో ఆ పాయింట్స్ మనం ఎక్కడికైనా రాసుకున్నామంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ ఇచ్చారనుకోండి, 3 మార్క్స్ పడవా, సరిపోవా, అంతా గుర్తుపెట్టుకోవాలి అనవసరంగా టైం వేస్ట్. అసలు మామూలుగా సర్వీస్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జనరల్గా. సో ఈ మెయిన్ కంటెంట్ అంతా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చుకుంటాడా, మెయిన్ కంటెంట్ అంతా రాకుండా నీకు ఆడిట్ రిపోర్ట్ వస్తే ఏం లాభం, మిగతా అంతా రావాలి కదా నీకు. సో ఇది పాయింట్. సో ఇక్కడ కూడా మనం ఏం చూసాము, ఆబ్జెక్టివ్స్ చూసుకున్నాము, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చూసుకున్నాము, అసలు ఎలా ప్రొసీడ్ అవుతారని చూసాము, రిటర్న్ రిప్రజెంటేషన్స్ చూసాము, మాడిఫైడ్ ఒపీనియన్స్ చూసాము. మాడిఫైడ్ ఒపీనియన్స్ ఏ కేసులో ఇవ్వచ్చు అని చెప్పి చూసాం. సో హార్డ్లీ 7 minutes పట్టింది. సో ఇది ఎందుకని మీకు ఎంత ఫాస్ట్గా అయిపోయింది, SA 402 మీరు క్లియర్ చేశారు కాబట్టి SAE 3402 అనేది త్వరగా అయిపోయింది. సో ఇది ఓవరాల్ కాన్సెప్టు. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వస్తే ఏంటంటే అంత డిఫికల్ట్గా ఏం లేవు, అన్ని బుక్లో ఉండే క్వశ్చన్సే ఉన్నాయి. సో మీరు జస్ట్ ఒకసారి ఐసీఐ మెటీరియల్ ఒకసారి చూడండి సరిపోతుంది. ఎందుకంటే ఐసీఐ మెటీరియల్ రీడ్రాఫ్ట్ చేసిన తర్వాత పాస్ట్ ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెజారిటీ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని దాంట్లో యాడ్ చేస్తాడు. సో మీరు స్పెసిఫిక్గా సెపరేట్ మెటీరియల్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ టైం పర్మిట్స్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఆ క్వశ్చన్స్ అనేవి సరిపోతాయి. మన కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉండి ఆ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, అంతమించి ఏం అవసరం లేదు. సో నా నుంచి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక చాప్టర్ క్లియర్ చేసిన తర్వాత వాటి యొక్క ఎంసీక్యూస్ అంటే ఐసీఐ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, మామూలుగా అది రామహర్ష సార్ వెబ్సైట్లో ఉంటుంది ఎంసీక్యూస్ అని చెప్పి, అది మీరు ప్రింట్ తీసుకొని అది ఒకసారి సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఎవ్రీ చాప్టర్ కంప్లీట్ అయిపోయాక మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే మనం కాన్సెప్ట్స్లో ఎంత క్లియర్గా ఉన్నాము అని చెప్పి. సో అదొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది టైం పర్మిట్స్. అంటే 2 సబ్జెక్ట్స్ ఉండే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, FR అండ్ AF ఆడిట్ ఉండే వాళ్ళకి, ఆర్ AFM అండ్ ఆడిట్ ఉండే వాళ్ళకి. బట్ 3 సబ్జెక్ట్స్ ఉండే వాళ్ళకి కొంచెం కష్టమే, బట్ ట్రై చేయండి. బట్ 2 సబ్జెక్ట్స్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఇప్పుడు నాకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, FR అండ్ ఆడిట్ ఒకటేను. సో నేను ట్రై చేస్తాను. సో అదొక్కటి ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మరి ఈ రోజుతో ఇది ఆపేద్దాము. నెక్స్ట్ రేపు 450 దానికి కనెక్షన్ ఏమైనా లింక్స్ ఉన్నాయో ఏమైనా చూసుకొని అది క్లియర్ చేద్దాం. ఓకే గైస్, బాయ్.